నమస్కారం. నమస్కారం సార్. లాస్ట్ ఎపిసోడ్ మనం చేసినటువంటి ఇంటర్వ్యూ అవును చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవునండి. చాలామంది అంటే ఇలాంటి బతుకు చెక్క బండి అవును జీవన ప్రయాణం ఈ విధంగా ఉంటుందా అని చాలామంది కూడా మనకి ఈమెయిల్స్ పంపించడం జరిగింది, అలాగే ఫోన్లు చేయడం జరిగింది. అంటే మీ జీవితం అంటే మీరు గడిపినటువంటి జీవితం అంటే కష్టాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. ఎక్కువగా కష్టాలు కన్నీళ్ళే కనిపిస్తున్నాయి. అవునండి. యువతకి కూడా చాలామంది అంటే జీవితం ఎలా గడపాలి అనుకున్న వాళ్ళకి అదొక స్ఫూర్తిదాయకం అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. అవునండి. అయితే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఎపిసోడ్లో ఏపీఐఏసీ అధికారులు కూడా మీకు చాలా చక్కటి సహకారం అందించారు, ఒక మానవత్వం చూపించారు. ప్రభుత్వం కూడా మీకు ఒక మానవత్వం చూపించింది. అది కూడా చాలామంది కదిలించింది. అది కూడా ఒక అధికారులు కూడా ఒక మానవత్వాన్ని చూపిస్తారు అనడానికి ఒక ప్రతీక మీ జీవితం అని చెప్పి కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది. సో అన్ని రకాలుగా అది ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మీతో ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే ఆ ఎపిసోడ్ సమయాభావం వల్ల మీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, వ్యతలు, కన్నీళ్ళు, ఇంకా కొన్ని చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా, దాగున్నాయా అటువంటి విషయంలో మనం ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ని చేయడం జరుగుతుంది. అవునండి. సో మీ మనసులోని అంతరంగా చెప్పండి. ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్ 104 ఏరియా కింద వస్తుందండి. ఈ 104 ఏరియా పక్కన ఇండస్ట్రియల్ ఎస్టేటు ఏపీఐఐసి సేకరించినటువంటి స్థలాల్లో ఈ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే విశాఖపట్నం సెవెన్ కింద ఓకే. ఈ పరిశ్రమలు ఉండగానే 86, 87 కాలంలో మేమందరం కూడా అక్కడే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు అలాగా రద్దీ పెరిగిపోయింది. అంటే జనాలు ఎక్కువగా రావడము, జనాలు ఎక్కువగా పోవడము, అంటే ఇప్పుడు ఇదివరటి కన్నా ఇప్పుడు విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ రద్దీ పెరిగిపోవడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఇప్పుడు వెహికల్స్ని బయట వెహికల్స్, అక్కడ ఉన్న వాళ్ళ వెహికల్స్ టోటల్గా రోడ్డు మధ్యలోనూ రోడ్డు పక్కన కూడా వేసేయడం వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలా వేయకూడదు కదా సార్. యాక్చువల్గా ఇప్పుడు వెహికల్స్ అనేది ఇప్పుడు మన ఇంటి ముందు వెహికల్స్ కూడా అవునండి మనం పార్క్ చేయం, మనకున్న పోర్టుకోలో పెట్టుకుంటాం. అవును. సో ఎప్పుడైనా పెళ్ళిళ్ళు ఆ సందర్భంలో ఎవరైనా వస్తే మన ఇంటి ముందు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అవునండి. కానీ మరి మీరు అన్నట్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వెహికల్స్ ఎందుకు పార్క్ అవుతున్నాయి? అలాగా బయట వెహికల్స్ రావడము, లేకపోతే కంపెనీలకి ఏదో సరుకులు తీసుకురావడము, ఈ సరుకులు తీసుకొచ్చిన తర్వాత అన్లోడ్ అయిన తర్వాత ఈ అన్లోడ్ అయ్యే వరకు ఉన్నటువంటి సమయాన్ని ఈ సిటీలోకి వెళ్ళి ఈ డ్రైవరు, క్లీనర్ అనే వాళ్ళు సిటీలోకి వెళ్ళి సిటీలు చూసుకొని రావడము, అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడము. అంటే 2 days పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. ఇలా దానివలన వీళ్ళు వెళ్ళిపోవడము రావడము జరుగుతుంది. ఆ 3 రోజులైనా అక్కడే ఉంటుంది తప్ప ఎవరు తీసేవాళ్ళు ఎవరు ఉండరు. మరి మీరు ఎప్పుడో కూడా అంటే మీరు చాలా కాలం బట్టి ఉంటున్నారు కదా సార్, మరి అధికారుల దృష్టికి అని తీసుకెళ్ళలేదు? అది అధికారుల దృష్టి కంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేసేంత కెపాసిటీ మనకు లేదు కదండి. కంప్లైంట్ కానీ లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం తప్ప కెపాసిటీ ఏమి సార్, ధర్మమే మెయిన్. ఇది మీరు ఎలా చేసి పెట్టండి, పక్కన ప్రభుత్వం కూడా ఉంటుంది. అవునండి. మీరు ఎలా చేయండి, మీరు ఎలా చేయండి అని మేము అనలేము. ఎందుకంటే మేము సామాన్యంగా చిన్న వ్యాపారాలు చేసి బతికే వాళ్ళం. మీకేంటి ఇబ్బంది వస్తుంది అక్కడ? చాలా ఇబ్బంది వస్తుందండి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో వస్తారు, సిటీలోంచి వస్తారు, అన్నేడు కొత్త రోడ్ నుంచి వస్తారు. మెయిన్ సిటీలోంచి ఏ ప్రాంతాలు అక్కడ సిటీలో నిలబడడానికి ఖాళీగా తిరగడానికి ప్లేస్ లేక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఆ బండి మీద ఎలా వచ్చేయడం, 1 గంట గడియ కాలక్షేపం చేయడం, పారిపోవడం అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే హెవీ వెహికల్స్ వస్తాయంటారా? హెవీ వెహికల్స్ ఉంటాయి, మామూలు టాటా ఏసీల టైపు ఉంటాయి, రకరకాల వెహికల్స్ అన్ని వస్తుంటాయి. ఎన్ని సార్ అది సుమారుగా మీరు అలా పార్క్ చేసిన రోజు చూసుకుంటే ఎన్ని ఉండొచ్చు?
సరాసరి ఒక 40 30 అంటే ఇంచుమించుగా ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ ఒక 20-30 వెహికల్స్ నిత్యము అక్కడ రద్దీగానే ఉంటాయి. అంటే రావడము తేవడము పోవడము అనేది వాళ్ళు చేస్తుంటారు. వచ్చింది వస్తుంటుంది, పోయింది పోతుంటుంది, మళ్ళీ వచ్చింది కొత్తగా వస్తూనే ఉంటుంది. దానిలోనూ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు 2-3 ఉన్నాయి అక్కడ. ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు రోడ్డు గడ్డు పెట్టేస్తారు. ఎందుకు సార్ అలా పెడతారు అంటే వాళ్ళు సరుకులు దించుకునే సమయంలో రోడ్డు బ్లాక్ చేస్తుంటారు. డిటిడిసి కొరియర్ అక్కడ పెట్టారు. అది పెద్ద పొడవున్నటువంటి వెహికల్స్. ఈ పొడవున్న వెహికల్స్ రోడ్డు పక్కన ఉంది అది వాళ్ళది. ఈ పొడవున్న వెహికల్స్ అడ్డుకు పెట్టిస్తే వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండోది మా వెనకాతల మేము వ్యాపారాలు చేసుకున్న వెనక భాగంలో, అంటే మీ వెనక భాగం అంటే ఎక్కడ మేము వ్యాపారాలు చేసే బడ్డీ అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా స్పెసిఫిక్ గా చెప్పాలి చిరంజీవి గారు, ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కాదు కదా. అవునవును. ఎందుకంటే చాలా మంది ఇది మన ప్రపంచవ్యాప్తంగా మన ప్రసారాలు అందుతాయి. అవునవునవును. సో మీరు చెప్పింది మీ విశాఖపట్నం వల్ల మీ వరకు అర్థం అవుతుంది. అవునవును. ప్రేక్షకులకు అర్థం అవ్వాలంటే పూర్తిగా మీరు చెప్పాల్సి. అవునవును. అది స్కోడా కంపెనీ ఎదురుగుంటా మాది ఒక 6-7 షాపులు ఉన్నాయి. స్కోడా కంపెనీ ఎదురుగుంటా 6-7 షాపులు కూడా ఒకటి కాలువ మీద ఉంది, ఇంకోటి కాలువ మీద ఉంది. తర్వాత అన్ని కూడా బయట ఉన్నాయి. కాలువ కప్పిస్తే కుదరదని ఉద్దేశంతో కాలువ దాటి ఉన్నాయి కొన్ని. కాలువ మీద కొద్ది పెద్ద బడ్డీలు లాంటివి, పెద్ద షాపులు లాంటివి కొద్ది కాలువ మీద కొంత ప్లేస్ ఆక్యుపై చేసి పెట్టుకున్నవి కూడా ఉన్నాయి. ఈ సిగరెట్లకి, బీడీలకి, లేకపోతే పాన్పరాకి ఇలాగ వచ్చినటువంటి జనాలు సిగరెట్ ఎందుకు వస్తారు సార్ అక్కడ? సిగరెట్ పాన్ షాపులు ఉన్నాయి కదా, సిగరెట్లు తాగడం విపరీతంగా తాగుతుంటారు అక్కడ. సిగరెట్లు జోన్ అయిపోయింది అది. సిగరెట్ల జోనే. సిగరెట్ అయినా సార్ ఇంకేం తాగుతారు? సిగరెట్లు తాగుతారు, బయట నుంచి మందు తెచ్చుకొని మందు తాగుతారు. ఏంటి ఎక్కడ తాగుతున్నారు? ఎక్కడ కూడా ఏంటి ఎస్టేట్ లో నిజమేనా సార్? నిజమే. మందు తాగుతారు. ఆ మందు తాగిన శేషాలన్నీ కూడా కాలువలు వేసేస్తారండి. ఏ టైంలో తాగుతారు సార్? ఇది ఈవినింగ్ సమయం. ఒక సమయం అంటే ఏం లేదు, ఎక్కువ శాతం ఈవినింగ్ సమయం ఎక్కువ. 2 తర్వాత నుంచి కొంతమంది మధ్యాహ్నం సమయంలో తాగుతున్నారా సార్? మధ్యాహ్నం సమయం కొంతమంది తాగుతారు, ఈవినింగ్ సమయం కొంతమంది తాగుతారు. కొంతమంది ఆటో డ్రైవర్స్ కొంతమంది అక్కడ ఉంటుంటారు. వీరందరూ వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా బ్యాగుల్లో తెచ్చుకోవడం, పాకెట్లో పెట్టుకోవడం, తెచ్చుకోవడము, అక్కడ వెనకాతలకి వెళ్ళి తాగేయటము, సిగరెట్లు తాగడము. ఈ పొగంతా ఒక పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం అవుతుంది. ఇది బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం కానీ మద్యం తాగడం కానీ నిషిద్ధం. అందులోనూ ఇండస్ట్రియల్ ఎస్టేట్ జోన్లో ఇండస్ట్రీస్, పరిశ్రమల స్థాపనకి, పురోగతికి ఉండేటువంటి స్థలం. మీరు చెప్పే ముందు మీ స్టేట్మెంట్ 1-2 సార్లు ఆలోచించుకోండి. కరెక్ట్ అయితేనే చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పిన దానికి మీరే కట్టుబడి ఉండాలి. అవును. ఎందుకంటే తాగుతున్నారన్నటువంటి ఒక ఎలిగేషన్ ఇది పెద్ద స్థాయి. ఇది అవును, ఇది చిన్న స్థాయి కాదండి. ఇప్పుడు మన ఛానల్ చూసినామంటే అధికార యంత్రాంగం కూడా దీని మీద రెస్పాండ్ అవ్వచ్చు. కాబట్టి మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉండాలి. ప్లస్ మీకు దగ్గర ఆధారాలు కూడా మీ దగ్గర ఉండాలి. నిజమేనా? అది ఉన్నాయండి. బయట నుంచి తెచ్చుకుంటున్నారు, తెచ్చుకొని వెనక్కి వెళ్తున్నారు. కొద్దిగా తాగేయటము వెళ్ళిపోవటము, తాగేయటము వెళ్ళిపోవటం చేస్తుంటారు. కానీ అధికారులు అంతా అక్కడే కదా ఉంటారు. ఇప్పుడు అధికారులు ఏపీఎస్ అధికారులు అక్కడే ఉన్నారు మీరు చెప్పినటువంటి స్టేట్ లో. అవునండి. అది అక్కడ జిఎం ఇండస్ట్రీస్ విభాగం కూడా అక్కడే ఉంది. ఒక పక్క ఏపీ ఖాదీ ఉంది. అవును. ఈ తర్వాత ఏపీఐసి ఒక వింగ్ ఉంది. వీళ్ళంతా అక్కడి నుంచే వెళ్తుంటారు. మరి వీళ్ళకి కనపడకుండా ఉండే అవకాశాలు ఏమి ఉండవు కదా. అంటే వీరందరూ కూడా బడ్డీకి ఈ కాలువకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని ఉపయోగించుకుంటున్నారు సార్. బడ్డీ అది ఉంది, కాలువ వెనకాతలు ఉంది, గోడ కాలువకు ఆనుకున్న గోడ ఉంది. ఈ గోడకి బడ్డీకి ఉన్నటువంటి స్థలాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఆ సమయంలో గ్లాస్ తెచ్చుకొని ఆ గ్లాసులో పోసుకొని గబగబ తాగేయడము, బయటకు వచ్చేయడం, వెళ్ళిపోవటం. మీరు చెప్పినటువంటి ఈ ప్రదేశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురు కూడా ఉంటుంది. అదే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చాలా మంది వచ్చిపోతుంటారు కస్టమర్స్. మాది స్కోడా ఎదురుగుంటా వస్తుంది. మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, అందరూ ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ క్యాష్ కూడా ఎక్కువగా డిపాజిట్లు చేసిన తర్వాత తీసుకొస్తుంటారు, విత్డ్రావల్ చేసి.
అది మీరు చెప్పినటువంటి అసాంఘిక శక్తులు ఉన్నాయని మీరు అంటున్నారు. ఇప్పుడు దానివల్ల వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు ఇది వీళ్ళని అసాంఘిక శక్తులు అనుకోలేమండి, హ్యాపీగా వస్తారు. ఒక హ్యాపీ అసాంఘిక శక్తులు కాక ఏమవుతుంది సార్? ఇప్పుడు మధ్యాహ్నం పూట తాగే వాళ్ళని అసాంఘిక శక్తులు కాకుండా ఏమని అంటారు? వాళ్ళు మంచి మనుషులు అంటారు. అంటే వాళ్ళ అలవాట్లని అక్కడ అలవాటు ప్రకారంగా తాగేయటము, లేదా సిగరెట్ తాగడము, వెళ్ళిపోవటము. బహిరంగ ప్రదేశాల్లో తాగే పర్సన్స్ అసాంఘిక శక్తులని అంటారు. అంతేకాని ఎవరు అనరు. కాకపోతే ఇక్కడ ఆ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు తాగుతుంటే వీళ్ళ దగ్గర సిగరెట్ కొంటారు, తాగేసిన తర్వాత సిగరెట్ కొంటారు. ఆ సిగరెట్ కొన్నందుకు వీళ్ళు ఏమి అనడానికి ఏమి నోరిప్పరు. మరి మీది కూడా పొరపాటు ఉంది కదా సార్, మీ వ్యాపారాలు కూడా పొరపాటు ఉంది. అంటే వీళ్ళ వ్యాపారం సాగులేదు. ఇప్పుడు అక్కడ సపోజ్ నిమ్మషోడా పెట్టుకున్నారు, అవును, లేకపోతే ఏదో కిల్లి పెట్టుకున్నారు, అవును, వాళ్ళు తాగి కిల్లి వేసుకుంటారు కదా అని ఊరుకుంటే మీరు కూడా తప్పే కదా. అవును, తప్పే. కాకపోతే ఆయన అలవాటు ప్రకారం వస్తాడు, మన దగ్గర ఏదో కొనేస్తాడు, వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు. మనం నా దగ్గర కూర్చోబెట్టుకోని ఎప్పుడు ఎవరైనా సిగరెట్ తాగితే కొద్ది దూరంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఆ కొంతమంది దూరంగా వెళ్తారు, కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా చేస్తుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్య అక్కడ జరుగుతుంది. దాన్ని మనం ఏ రకంగా కూడా కంప్లైంట్ ఇచ్చినా, కంప్లైంట్ ఇవ్వకపోయినా వాళ్ళ అలవాట్లు ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ వ్యాన్ వచ్చింది అనుకున్నాం, పోలీస్ వ్యాన్ వస్తుంది, పాపం వాళ్ళు చూస్తున్నారు, చూసి ఎవరో ఒకరిని పట్టుకుంటారు. అంటే వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయడమో, డబ్బులు తీసుకోవటమో, ఏదో కేసు పెట్టడమో ఏదో జరిగేస్తుంది. అది డబ్బులు ఇచ్చే పరిస్థితి బుక్ చేసి ఉంటారు, కేసులు పెట్టేస్తున్నారు. కేసులు పెట్టేసిన మళ్ళీ మర్నాడు వచ్చి మామూలు అక్కడే తాగుతున్నాడు ఆయన. అంటే వాళ్ళ ఎవరికి భయం లేదన్నమాట. మర్నాడు వచ్చి మళ్ళీ అక్కడే తాగుతున్నాడు. మీకు ఆధారాలు ఉన్నాయండి? ఉన్నాయండి. వాళ్ళు తాగుతున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, చూస్తున్నాం కదా మనం. సహజంగా తాగిన వాళ్ళు, సిగరెట్లు కాల్చిన వాళ్ళు నిత్యం ఆడికొచ్చి తాగేయడము, లేదంటే సిగరెట్ తాగడము వాళ్ళు సహజంగా వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏదైనా కంప్లైంట్ అంటే మరి మీరేదో చూసుకోవాలి, కానీ మా వరకు రావక్కర్లేదని లెక్క ఉంటుంది కదా అక్కడ. అయితే ఇక్కడ ఒక ప్రధాన సమస్య చెప్తున్నారు, అది యాక్చువల్గా అధికారులు చూసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. అందులో మీరు చెప్పిందిలో ఎంతవరకు వాస్తవం ఉందో అయితే నాకైతే తెలియదు. అవునండి. అయితే దాన్ని చూపించవలసిన బాధ్యత మీదే ఉంటుంది. రేపు ఎప్పుడైనా ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత అధికారులు అడిగితే మీరే ఆ బాధ్యత తీసుకోవాల్సి. అవునండి. ఎందుకంటే మీరు ఎలిగేషన్ చేశారు కాబట్టి. అవునవును. అయితే ఇప్పుడు ఇండస్ట్రియల్ స్టేట్లో ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకు ఏం కాదు సార్, మాకు ఒకటే సమస్య. మాకు వాటర్ సదుపాయం లేదు, కరెంటు సదుపాయాలు కొంతమందికి లేవు. అక్కడ ఉన్నవంటే 3 బడ్డీలకి కరెంటు సప్లై ఉంది. తర్వాత ఏ షాపులకి 4 బడ్డీలకు ఉంది. తర్వాత ఏ షాప్కి సప్లై లేదు. అలాగే కరెంటు లేకపోవడం వలన ఎవరిని కూడా అక్కడ పెట్టుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. రెండోది షాప్ రూపంలో ఉంటే ఎవరైనా లోన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకోటి ఇవ్వడం కానీ అప్పులు చేసే పరిస్థితి ప్రైవేటు వాళ్ళని డైలీ ఫైనాన్స్ వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ లాస్ట్లో కూడా ఇంటర్వ్యూలో మీరు ఈ పాయింట్ చెప్పానండి. చెప్తే మీకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అధికారపూర్వకంగా ఏపీఎస్ నుంచి అనుమతి పొంది మీరు లేరు, అక్కడ లేము, అనాథరైజ్డ్గా ఉన్నారు. అవునండి. సో అనాథరైజ్డ్గా ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీస్ రావాలి అంటే మీరు అది ఆథరైజ్డ్గా మార్చుకోవాలి. మరి దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించాలి. అవునండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్కి కరెంట్ సప్లై ఉంది, వాటర్ సప్లై ఉంది, తర్వాత కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మరి వాటన్నిటికీ కూడా అక్కడ కరెంట్ ఇస్తున్నారు కదా, అందరికి ఇస్తున్నారు సార్. కాకపోతే మనం ఎప్పుడు కూడా కొంతమంది అడిగిన పర్మిషన్ అనేది ఏపీఎస్ వాళ్ళే ఇవ్వాలి, వారు ఇవ్వరు, మనల్ని తీసిమనే అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి 2 సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నోటీసు ఇవ్వడంతో అందరూ బెదిరిపోతున్నారు. ఎందుకంటే అమ్మో నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు తీసేస్తారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తీసేయమని అంటున్నారు కాబట్టి మరి తీసేయడం తప్ప ఇంకేం మార్గం లేదు అని కూడా కొంతమంది నిస్సహాయంగా ఉండిపోతున్నారు. వీళ్ళెవరు కూడా ముందుకు రావడం లేదు. ఈ ముందుకు రాకపోవడం వల్ల ఎవరేం చేయలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ.
రెండో విషయం, వీళ్ళందరికి కూడా నేను అనుకున్న అధికారులు నేను కోరుకున్నది ఏంటంటే వీళ్ళందరికి కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది, లేదనుకుంటే ఈ ఉన్న బడ్డీలనే వరుసగా ఏదో ప్లేస్ ఇచ్చి ఇక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేసి, ఓ బోరింగ్ ఏర్పాటు చేసి, ఒక ఈ రకమైన సదుపాయం లేని వాళ్ళకి కరెంట్ ఇచ్చి ఈ రకమైన సదుపాయం కల్పించి ఒకే ప్లేసులో పెట్టి బయట వాహనాలని బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది ఫుడ్ ఐటమ్ అండి, ఈ ఫుడ్ ఐటము సమయానికి రావడం, కరెక్ట్ 12 గంటల రావడం. అంటే ఎలా వస్తుంది సార్? ఆటో మీద తీసుకొస్తున్నారు సార్, ఆటో మీద తీసుకొస్తారు ఆటో మీద ఫుడ్ ఐటమ్ తీసుకొస్తారు, తీసుకొచ్చేసి ఆటోల మీద అమ్మేసుకుంటారు, అమ్ముతారు. ఆటోల మీద అమ్మేసుకుని ఆటో మీద ఆ గంట వెళ్ళిపోతుంటారు. ఈ రకంగా వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. మీకు నష్టం ఉంది దానివల్ల? మాకు నష్టం లేదు. కాకపోతే ఉన్న బడ్డీలుకి ఏదైనా పెట్టుకుంటే కొంత అభ్యంతరాలు ఉన్నాయి. ఉన్న వడ్డీలకి ఇంకొక ఐటమ్ నడిపితే, అంటే ఈ ఐటమ్ నువ్వు నడుపుతున్నావు అంటే ఈ ఐటమ్ నువ్వు నడపకూడదు, ఇంకోటి పెట్టుకోకూడదు అనేది అధికారులు సూచన. అదే ఒక చిన్న డౌట్ అండి చిరంజీవి గారు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి అనుమతి ఇస్తారు, అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వాళ్ళు అనుమతి ఇస్తారు. అవునండి. సో ఫుడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడ రెస్టారెంట్ లో పెట్టుకుని భోజనాలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉందంటారా? నాకు తెలిసి లీగల్గా లేదనుకుంటా కదా అలాగా. ఇప్పుడు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అనుమతి ఇస్తారు. అవునండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి అది ఎక్కడికైనా బయటకు సప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు పక్కనే రెస్టారెంట్ పెట్టుకొని భోజనం, టిఫిన్, కాఫీ తర్వాత ఇవన్నీ అమ్మడానికి అలాగా ఏ ప్లేస్ వాళ్ళు అనుమతి ఇచ్చారా? లేదనుకుంటా కదా. ఇస్తున్నారు అలాగా? అలాగా ఇస్తున్నారంటే ఒకటి ఉందండి. బేకరీ ఐటమ్స్, కొన్ని బేకరీ ఐటమ్స్ ఉన్నాయి. ఆ బేకరీ ఐటమ్స్ వారు రిటైల్ షాపు మెయింటైన్ చేస్తున్నారు. అంటే రిటైల్ షాప్ అంటే ఎలాగ సార్? అది లోపలికెళ్ళి కొన్ని కొనుక్కోవటము, బ్రెడ్ లేదనుకుంటే కేకు, ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా రిటైల్ షాపు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకేం తినచ్చు సార్? ఆ లోపల బ్రెడ్ అంతా తయారవుద్ది, బయటికి వెళ్ళే బ్రెడ్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే అంటే ప్రేక్షకులు కూడా పూర్తిగా అర్థం కావడానికి అడుగుతున్నా. బ్రెడ్ తినచ్చు, కేక్ తినచ్చు, తర్వాత సమోసా కూడా తినచ్చా? అన్ని ఉన్నాయి సార్. పిజ్జాలు, బర్గర్లు, ఇలాంటి కూడా ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు సార్. రైస్ లేదండి. పిజ్జా, బర్గర్ అనేది వాళ్ళు చేయట్లేదండి, ఎవరు కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఫుడ్ ఐటమ్స్ లో కొన్ని చికెన్ ఐటమ్ తయారు చేసి, హెగ్ ఐటమ్ ఇలా తయారు చేసి అమ్మడం. అంటే చికెన్, మటన్ లేదు కానీ చికెన్, ఎగ్ ఐటమ్ కూడా తయారు చేస్తున్నారు. ఓకే. తయారు చేసి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి. కూల్ కూడా ఉన్నాయండి అక్కడ. అది రిటైల్ గా అమ్ముతున్నారు. అదేం లేదు, అక్కడ లేదండి, అదేం లేదండి. ఈ వ్యాపారం మాత్రం మరి పర్మిషన్ ఇచ్చారో లేదో, ఆథరైజ్డో లేదో, అక్కడ పెట్టొచ్చో పెట్టకూడదు నాకైతే తెలియదు. కష్టం లేదు కదా అక్కడ తింటే? మాకేం కష్టం లేదు. కాకపోతే మాకు ఒకటే కష్టం, మాకంటూ పర్మనెంట్ గా సెటప్ చేసి మాకు అందిస్తే తగిన అధికారులు ఏమి ఇవ్వమంటే అది మేము ఇవ్వగలం. అంటే ఆథరైజ్డ్ గా మేము మా నుంచి అద్దె వసూలు చేయాలనుకున్నా, లేదనుకుంటే కొంతకాలం పాటు ఇగో ఈ షాపులకి మేము ఇస్తున్నాం కాబట్టి ఈ మెయింటెనెన్స్ మీరు చెయ్యండి అన్నా, మీ వారు ఎలాగ చెప్తే అలా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? మాకు ఇంకేం సమస్యలు అంటే సహజంగా అక్కడ ఒకటి, ఎక్కడ నలుగురు ఉంటే అక్కడ పెట్టుకునే వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ పెట్టుకునే వ్యాపారాలు. అంటే అలాగే కొంచెం విశ్లేషించాలంటే అక్కడ ఒక ప్లేస్ ఉందండి, ఒక రోడ్డు ఉందండి. ఆ రోడ్డుకి ఇటుపక్కల అటుపక్కల ఒక కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలకు వచ్చే జనాలకి అక్కడ టీ పెడతాడు ఒకడు ఆయన, అక్కడ టిఫిన్ పెడతాడు, అలాగే గారెలు, వడలు అవి వేస్తాడు. అవి వేసి ఆడు అమ్ముకొని సాయంత్రం 4 గంటలకల్లా టీ ఒకసారి రౌండ్ తెచ్చేసి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగా ఒక ప్లేస్కి వస్తాడు. ఆ ప్లేస్ లో ఒక ఆటో మీద ఫుడ్ ఐటమ్ చేస్తాడు, భోజనం. ఆ భోజనం అమ్మేసుకుని 1 గంటన్నర 2 గంటల్లో ఆయన అమ్మేసుకుని వెళ్ళిపోతుంటాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద ఇబ్బందికరం కాదు కదా సార్? కాదు సార్.
కానీ ముందు మీరు చెప్పినటువంటి మందు తాగడం అనేది బాగా ఇబ్బందికరం. అది మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ పాన్ షాప్ ఐటమ్లు, పాన్ షాపులన్నీ 3 ఉన్నాయి సార్. ఈ 3 పాన్ షాపులు ఖచ్చితంగా వాళ్ళు సిగరెట్లు, బీడీలు అమ్ముతుంటారు కాబట్టి ఈ సిగరెట్ తాగడానికి అనే రూపంలో అనే ఆ ప్రాంతానికి సిగరెట్ తాగాలనే ఉద్దేశంతో వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత లోపల బాటిల్ ఒకటి జేబులు పెట్టుకుంటారు. పెట్టుకొని బయటకు వచ్చి ఆ లోపుకి వెళ్ళిపోయి అది తాగేసి ఎవరు కనపడరు. కానీ మనకి ఆ స్మెల్, పొగ ఇదంతా మన మీద ఉగ్గుతుంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్, మీరు 1980 నుంచి అక్కడ ఉన్నారు కదా? అవునండి. ఆల్మోస్ట్ అట్ ఇండస్ట్రీస్ అందరూ తెలుసు. అవునండి. అంటే ఎవరు ఇండస్ట్రీ పెట్టారు, ఎవరు నడుపుతున్నారు కూడా మీకు బాగా తెలుసు. సో అప్పుడు పెట్టిన ఇండస్ట్రీ ఓనర్స్ ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతున్నారా సార్? అది లేదండి. గతంలో ఓనర్లు అందరూ వయసు దాటిపోయి చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలా నడుపుకుంటున్న వాళ్ళు కొంతమంది ఓనర్లు ఉన్నారు. కాకపోతే కొంతమంది ఓనర్లు వారు మొత్తం మీద మొదట్లో ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారో, ఏ కంపెనీ పెట్టమన్నారో ఏపీఎస్ వారు ఆ కంపెనీ నడుపుతున్నారా లేదా అనేది ఏం తెలియట్లేదు. కానీ కాకపోతే అక్కడ ఏంటంటే ఈ కంపెనీలు ఎక్కువ స్థలాలు, పెద్ద స్థలం, ఒక 400 గజాలు, 500 గజాలు, 1000 గజాలు ఇలా స్థలాలు ఇవ్వడం వలన వీళ్ళు 4 స్పాట్లు 5 స్పాట్లు చేస్తూ అద్దెకి ఇవ్వడం, అద్దెలకి ఇస్తున్నారు. అంటే ఎలా ఇస్తారు సార్ అద్దెలకి? ఇప్పుడు యాక్చువల్గా ఏపీఎస్సి రూల్స్ ప్రకారం అవునండి మీకు ఒక యూనిట్ ఇచ్చారు. మీరంటే మీరేం కాదు, యూనిట్ ఇచ్చారు. అవునండి. యూనిట్ ఇచ్చిన తర్వాత మీరు నడుపుకుంటారు. అది అద్దెకి ఇవ్వడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు మీకు అవగాహనతోనే చెప్తున్నారా? అవునండి. 2-3 దగ్గర అన్ని దగ్గర ఇంచుమించుగా చిన్న చిన్న షాపులు అద్దెకి ఇవ్వడం కూడా జరిగిందండి. ఉన్నాయి. ఇప్పుడు అద్దెలకు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్దెకి తీసుకుని అద్దె కడుతూ నడుపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి నిబంధనలు ఒప్పుకుంటే అంటారు అలాగా. మరి ఈ నిబంధనలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానండి. అద్దెకి తీసుకోవడము, లీజుగా, లీజ్ అన్నా అద్దెన్న ఒకటే. కొంచెం డిఫరెన్స్ ఉంది సార్. అద్దెకి లీజుకి డిఫరెన్స్ ఉంది. లీజ్ అంటే ఇప్పుడు ఏపీఎస్ దీర్ఘకాలం అది లీజ్ అంటారా? ఏపీఎస్ అధికారులకి చెప్పి ఇప్పుడు మాకు అలాట్ చేశారు ఇండస్ట్రీ. అవునండి. ఇది మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. అవునండి. ఇది మేము ఇంకొకరికి లీజుకి ఇస్తున్నామని చేస్తున్నారా? అది మనకు తెలియదు కదా. అవును, అది మనకు తెలియదండి. అది మనకు తెలియదు. ఒప్పుకుంటారో లేదో కూడా మాకు తెలియదు. అంటే అలాగే ఇస్తున్నారు మీరు అనుకుంటున్నారా? ఇస్తున్నారేంటి? నేను చూస్తున్నాను కదండి. అక్కడ ఉన్నాయి. అద్దెలకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అద్దెలకి ఇస్తున్నారు. కాకపోతే ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు 4 పార్ట్లు 5 పార్ట్లు చెప్తున్నటువంటి దీంట్లోనే జిమ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ సంబంధించిన జనరల్ మేనేజర్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అక్కడే అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒకటే చూసుకుంటారు నాకు తెలిసినంత, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అవునండి. ఇండస్ట్రీ నడుస్తుందా లేదా చూసుకుంటారు. అంతే కదా. అంతే వాళ్ళు చూసుకునేది. అది లీజుకి ఇచ్చారా లేకపోతే సబ్ లీజుకి ఇచ్చారా అన్నది అంత పరిగణలో తీసుకోలేమని నేను అనుకుంటున్నాను. అవునండి. కాబట్టి అది మీకు ఇబ్బంది ఏం లేదు కదా. అది మాకేం ఇబ్బంది లేదు. మరి మీరు దాని గురించి ఎందుకు దృష్టి పెడతాను? మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పాను. మీరు అడిగిన క్వశ్చన్కి అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నారు ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏపీఐఎస్ వాళ్ళు ఏ కంపెనీ పెట్టమన్నారో అదే కంపెనీ నడుపుతున్న వాళ్ళు ఉన్నారా, లేదా పాత వాళ్ళు ఉన్నారా, కొత్త వాళ్ళు ఉన్నారా అన్న దాని మీద నేను చెప్పాను. ఏంటి సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటున్నారు? అది ఏంటి సార్? అది ప్రాజెక్ట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను, ఈ వ్యాపారం నేను చేస్తున్నాను, ఈ ప్రొడక్షన్ నేను చేస్తున్నాను అన్ని దాని మీద ఇది ఒక ప్రాజెక్ట్ నేను ఇది పెడుతున్నాను అనేది అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటారు గవర్నమెంట్కి. ఓకే, నాకు తెలియదు సార్ ఈ సబ్జెక్ట్. చెప్పండి. ఈ అప్లికేషన్ వాళ్ళు ఇచ్చుకుంటారు, దాన్ని వీళ్ళు ఓకే చేస్తారు. ఎవరు సార్? ఏపీఎస్ వారు ఓకే చేయాలి. ఏపీఎస్ వాళ్ళు ఓకే చేస్తారు. మరి ఈ సెక్టర్ కాబట్టి జిఎం ఇండస్ట్రీస్ కూడా ఓకే చేస్తారు సార్. దాని మీద ఇక్కడికి వచ్చేప్పటికి ఐలా కమిషనర్ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది ఐలా కమిషనర్ పరిధిలో ఉంటుంది. అవునండి. తర్వాత ఇక్కడే ఏపీఎస్సి జోనల్ మేనేజర్ ఉంటారు. అవునండి. జోనల్ మేనేజర్ వచ్చేప్పటికి మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ అంతా కూడా ఆయన పరిధిలోకి వస్తుంది. అలాగే జిఎం ఇండస్ట్రీస్ ఉంటారు. జిఎం ఇండస్ట్రీస్ పరిధి మొత్తం ఎంత విస్తారంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఏం అనుమతులు ఇవ్వాలన్నా జిఎం ఇండస్ట్రీస్ కూడా ప్రధానమైన పాత్ర వహిస్తారు. అవును.
అది అలా ఉంటున్నాయి అక్కడ. అంటే మీరున్న ఎస్టేట్ మాత్రం కమిషనర్ గారి పరిధిలో వస్తుంది, కమిషనరేట్ పరిధి, కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అవునండి. ఎప్పుడైనా మీ సమస్య ఉన్నాయి కదా, మీరు తాగడం చెప్తున్నారు, వెహికల్స్ ఆపడం చెప్తున్నారు, అవునండి, రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారని చెప్తున్నారు, తర్వాత ఫుడ్ కి సంబంధించిన ఆటోలు వస్తున్నాయని చెప్తున్నారు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొని అక్కడే రెస్టారెంట్ నడుపుతున్నారని చెప్పారు. అదే కదా సార్ మీరు చెప్తున్న విషయాలు. మీరు ఎప్పుడైనా సరే మీరున్న వర్తకులు ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ? ఇంచుమించుగా 18 మంది ఉన్నారు. 18 మంది ఉన్నారు కదా. అలా కమిషనర్ గారు రోజు వస్తారు కదా, ఆ దృష్టికి మీరు ఫోటోలతో సహా తీసుకెళ్లి సార్ ఇలా ఇబ్బందులు పడుతున్నాం, మీరు మా కష్టాలు తీర్చండి, ఇలా జరుగుతుందని ఎప్పుడైనా చెప్పారా సార్? చెప్పామండి. చెప్పారా? ఎప్పుడు చెప్పారు? మొన్న నోటీసులు ఇచ్చిన తర్వాత మేము అందరం కలిపి వెళ్ళామండి, చైర్మన్ దగ్గరికి వెళ్ళామండి, సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళామండి, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఇంకా దాసు గారు కూడా ఉన్నారు కదా, ఆ దాసు కూడా కలియడం జరిగిందండి. అంటే దాసు గారు అంటే ఎవరు సార్? తను ఎవరంటే అసిస్టెంట్ కమిషనర్గా లేదంటే అసిస్టెంట్గా పనిచేస్తుంటారు తను. ఓకే. ఆయన కూడా మెయిన్ అనమాట. ఆయన కూడా మెయిన్. వారలుగా చెప్పారా? వాళ్ళు రిటర్న్ గా లెటర్ ఇచ్చారా? లేదు, వారలుగా చెప్తారు. వాళ్ళకి ఎప్పుడు లెక్క కాదు సార్. అవునండి. మీరు రిటర్న్ గా లిఖితపూర్వకంగా ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అవునండి. అవునండి. మనం మన సమస్యల్ని తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి, అయ్యా మీరు నోటీసులు ఇచ్చారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరే దాన్ని సాల్యూషన్ చేయాలి, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మమ్మల్ని తీసేస్తే మేము ఈ రోజుల్లో ఎక్కడికి పోలేము, ఈ వయసు దాటిపోయి ఉన్నాము, కాబట్టి మాకు ఏదైనా పర్మనెంట్ షెల్టర్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాం అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తీసేస్తాం అంటున్నారా కానీ మిమ్మల్ని తీసేయలేదు కదా సార్? తీసేయలేదు. మరి తీసేయలేదు కానీ ఎప్పుడో తీసేస్తారని మనం ముందుగానే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడడం లేదంటే మరి వారు అస్తమాటు చెప్తుంటే వీళ్ళకి నిద్రలు పట్టుకు ఒక్కొక్కరు వచ్చి ఒకలా చెప్తూ ఉంటారు. ఎవరికి ఏది వచ్చినా వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళేమి వచ్చి ఆ రవి లాంటి వారు, సూపర్ ఎవరు వాచ్మెన్ లాంటి వారు వచ్చి మమ్మల్ని రమ్మన్నారు అనుమతికి, అందరూ నా దగ్గరికి వస్తారు, వెళ్దామండి ఇలా అడుగుతున్నారు, ఇలా చేస్తున్నారని. కాబట్టి అప్పుడే మనం వెళ్ళి సార్ ఇలా సార్ అన్న సార్ మీకు ఎలా చెప్తే అలాగే ఉంటున్నాం కదా సార్, మేమేమి చేయడం లేదు కదా, మేమేం పొరపాట్లు ఏం చేయడం లేదు కదా, మేము ఏదో బతుకుతున్నాము అని నేను చెప్పడం జరుగుతుంది. ఈ మాటల్లో ఒక భావం అర్థమవుతుంది చిరంజీవి గారు. మీరు అనేది ఏంటంటే నాకు అర్థమైన విషయం నేను చెప్తున్నాను, అది కరెక్టో కాదో చెప్పండి. ఇప్పుడు అధికారపూర్వకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ యూనిట్స్కి ఇచ్చినప్పుడు రెస్టారెంట్లు నడుపుతున్నారు, అది ఆపరేషన్ ఉందో లేదో మీకు తెలియలేదు. తర్వాత ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళే నడుపుకోకుండా దాన్ని లీజుకో, సబ్ లీజుకో, లేకపోతే అద్దెకో, లేకపోతే ఇంకో రకంగా ఇస్తున్నారు, వాళ్ళు చెయ్యట్లేదు అని మీరు ఆరోపిస్తున్నారు. అంతే కదా? అంటే ఆరోపణ కాదు, ఉన్న వాస్తవాన్ని సూచన చేస్తున్నాను. ఆరోపణ చేయడానికి ఎట్లా? అప్పుడు అది అక్కడ ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టు చెప్పడం. ఇప్పుడు మీ సూచన ఏంటంటే వాళ్ళందరికీ చేశారు కదా, మాకు కూడా ఏదైనా ఒక షెల్టర్ కల్పించని అంటున్నారా? మీ భావం అదే కదా సార్, మాకు కూడా ఓ షెల్టర్, ఓ ప్లేసు అన్ని ఇస్తే మేము కూడా పర్మనెంట్ గా అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి, మేము ఏదో గవర్నమెంట్ నుంచి లోను సహాయం పొందడానికి అవకాశాలు ఉండే విధంగా మీరు పర్మనెంట్ షెల్టర్ మాకు కానీ ఇస్తే అందరం కూడా బతకడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకేమున్నాయి సార్ మీరు చెప్పాల్సి? చెప్పాల్సి అంటే ఆ స్థాయి ఉందో లేదో నాకు తెలియదు, వాస్తవాన్ని కొన్ని అంశాలు మీ దృష్టి తీస్తాను. అయితే నేను ఒక చీఫ్ ఎడిటర్గా, ఒక న్యాయవాదిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఛానల్లో ఏదైనా చెప్పచ్చు, తప్పు లేదు. కాకపోతే మీరు చెప్పినటువంటి సమగ్రంగా పరిశీలిస్తే ఇప్పుడు మందు తాగడం అనేది అది ఏపీఐసీ అధికారుల దృష్టికి వస్తే వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఇది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద వస్తుంది. అంటే పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద దృష్టి పెడితే అవకాశం ఉంది. బహుశా ఇంటర్వ్యూ ప్రసారం అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు, ఎందుకంటే అప్పుడు ఆధారాలు మీరే చూపించాల్సి ఉంటుంది, అది బాధ్యత మీదే. ఎందుకంటే మా ఛానల్ ఎటువంటి బాధ్యత వహించదు. ఇంకా రెండోది విషయం ఏంటంటే మీరు చెప్పినటువంటి ఈ లీజుకి, సబ్ లీజుకి ఇచ్చేటువంటి విషయం కూడా ఇప్పుడు మనం టెలికాస్ట్ చేస్తున్నాం. బహుశా నాకు తెలిసి ఏ అధికారి అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా వెళ్తారు. అవునండి. ఎవరు కూడా సార్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా నిశ్చితంగా ప్రతిదీ పరిశీలిస్తుంది. అవునండి.
ప్రతి చర్యలో కూడా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే చర్యలే తీసుకుంటారు. అవునండి. ఏపీఐసీ అధికారులు కూడా ఎలా ఆలోచిస్తారంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలని, ఇక్కడ రాష్ట్రం బాగుండాలని, ఆర్థికంగా ఉన్నతిగా వెళ్ళాలని భావిస్తారు. జీఎం ఇండస్ట్రీస్ కూడా ఆ విధంగానే భావిస్తారు. అవునండి. అయితే ఇందులో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, అది నాకు తెలియదు. అవునండి. కొన్ని వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోయి ఒకవేళ తెలియపోయినట్టయితే ఇప్పుడు కనుక తెలిసినట్టయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా స్టబన్ యాక్షన్స్ తీసుకుంటారు, అందులో నో డౌట్. అవునండి. ఎందుకంటే ఈరోజు మన ఛానల్ ప్రజా సంక్షేమం గురించి పాటుపడుతోంది, అలా అధికారులు చేసే మంచిని కూడా ప్రస్తావిస్తాం. అవునండి. మీరు చెప్పింది కనుక నిజమైతే ఖచ్చితంగా అందులో తప్పు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అందులో నో డౌట్. అవునండి. అయితే ఏంటంటేనండి, ఒకటి మీరు చేయవలసిన పని ఏంటంటే ఛానల్కి వచ్చి మీరు చెప్పడంలో తప్పని నేను ఎప్పుడు అన్నాం. కానీ మీరు చేయవలసిన మంచి పని ఏంటంటే ముందు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మరొకసారి మీరు ఒక వినతి పత్రం రూపంలో మీరు అందజేయండి. అందజేస్తూ అలాగే మనకి ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఆయన ప్రజా సంక్షేమానికి చాలా పాటుపడుతున్నారు. మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఒకసారి. తీసుకెళ్ళి ఒక రిటర్న్ గా మీరు ఒకటి లెటర్ కనుక ఇచ్చినట్టయితే దానికి ఒక వాల్యూ ఉంటుందని నేను పదే 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 చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఆవేశం, ఆక్రోధన, కన్నీళ్లు, కష్టాలు ఇవన్నీ కూడా మరొకసారి నాకు తెలిసినటువంటి మీ దానికి పరిధిలోకి వచ్చేప్పటికి అలా కమిషనర్ గారి పరిధిలో ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆయన కూడా మానవత్వం గల మనిషి, ఎందుకంటే ఆయనకు మానవత్వం ఉండబట్టే నేను ఇంతకాలం మీరు కూడా అక్కడ చక్కగా ఉండగలుగుతున్నారు, ఇప్పటికీ ఉండగలుగుతున్నాను. మానవత్వం లేని అవదు కదండి, అవదు కదా, విషయం అది. మంచి హృదయం ఉండబట్టే మేము ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అధికారి కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ సమస్యలను సానుభూతితో అర్థం చేస్తుంది. కాబట్టే మీ బతుకు తెరువుకి ఒక ఉపాధి కల్పించిందని నేనైతే భావిస్తున్నాను. సార్ ఎక్కడైనా ఉంటాయి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు తాగేవాళ్ళు లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి, రెగ్యులర్గా జరుగుతుంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా మీరు దాని మీద ఫొటోస్ తీసి ఆ ఫోటో ఎవిడెన్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి అలాగే మీరు చెప్పారు ఇంత వెహికల్స్ కూడా ఒకరు ఫొటోస్ తీయండి. ఫొటోస్ తీయడంలో తప్పలేదు కదా, ఫొటోస్ తీసుకెళ్లి అయినా కమిషనర్ గారికి ఇవ్వండి. ఇచ్చి సార్ ఇలా జరుగుతుందంటే తప్పకుండా వాళ్ళు కూడా పరిశీలన చేస్తారు. అంటే నేను ఒక న్యాయవాదిగా మీకు ఇచ్చే సలహా అండి. అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ లో ఇప్పుడు రకరకాల సమస్యల మీద వస్తున్నారు, వచ్చింది మేము సముచితంగానే చెప్తాను తప్ప నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను సార్, శాంతియుత మార్గం, ప్రజాస్వామ్యం, ముఖ్యమంత్రి గారిని నమ్ముతాను సార్ నేను. కాబట్టి మీరు కూడా ఏంటంటే మీ సమస్య ఏమైనా ఉంటే ఛానల్కి చెప్తున్నారు, బాగానే ఉంది, లిఖితపూర్వకంగా రాసి మీరు అధికారులు కనుక చేసినట్టయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ దృష్టికి కూడా రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీని ఈరోజు డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్నో అనుమతులు ఉంటాయి. తర్వాత వాళ్ళ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కనుక చూసుకుంటే పనికి తగ్గినటువంటి సిబ్బంది కూడా లేకపోయినా కూడా ఉండదు. లేదండి, సిబ్బంది కూడా లేకపోయింది. అవునండి. వాటి వల్ల వాళ్ళు తప్పు పట్టలేము సార్, ఎప్పుడు కూడా అవన్నీ తప్పు పట్టలేదు సార్. నేను ఎప్పుడు తప్పు పట్టలేము, వాళ్ళు పాపం కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన మాత్రం కొంచెం అదేంటంటే ప్రతిస్పందించే విషయాలుగానే ఉన్నాయి నిజమైతే మాత్రం. కాబట్టి మా ఛానల్ కూడా తప్పనిసరిగా ఇది అందరి దృష్టికి తీసుకెళ్తాం. మా కష్టాలు తీర్చండి మహాప్రభు అని మీరు అడుగుతున్నాం. కాబట్టి మీ కష్టాలు తీరాలని, మీకు దేవుడు అంత మంచి చేయాలని, అలాగే ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు కూడా మీకు కూడా తెలియజేస్తూ ముందు మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ తరఫున మీరు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.